హలో హాయ్ గాయస్. ప్రజెంట్ జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ లో డ్రాగన్ అనే మూవీ చేస్తున్నాడని అందరికీ తెలిసిన విషయమే కదా. అయితే ఇప్పుడు ఆ మూవీ నుంచి ఒక క్రేజీ అప్డేట్ వచ్చిందండి. అదేంటంటే ఆ డ్రాగన్ మూవీలో మన బాలయ్య గారు ఒక గెస్ట్ రోల్ చేయబోతున్నారంట. అది కూడా ఓరమాస్ క్యారెక్టర్ లో. ఆయన చేసే క్యారెక్టర్ మూవీలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని తెలుస్తోందండి. ఈ మూవీకి మెయిన్ హైలైట్ గా నిలబడిపోయే క్యారెక్టర్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. అండ్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటంటే మన బాలయ్య గారు చేయబోయే క్యారెక్టర్ ఈ మూవీలో దాదాపు 40 నిమిషాల పాటు ఉండబోతుందని తెలుస్తోందండి. అంటే మనం లిటరలీ మా సంభవం చూడబోతున్నామండి వీళ్ళిద్దరి మధ్యలో. ఆల్రెడీ నిన్న రిలీజ్ అయిన వార్ 2 ట్రైలర్ లో ఎన్టీఆర్ గారి మాస్ యాక్షన్ చూశారు కదా, ఏ రేంజ్ లో ఉందో. ఎవరో హిందీ యాక్టర్ తోనే ఈ రేంజ్ లో యాక్ట్ చేశారంటే ఇక మన బాలయ్య గారు అండ్ ఎన్టీఆర్ గారు కలిసి ఒకే మూవీలో నటిస్తే ఇంకే రేంజ్ లో మాస్ యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయో మీరే ఊహించుకోండి. అందులోనూ ఇద్దరికిద్దరు మెంటల్ నా కొడుకులే. వాళ్ళకి ఆయుధాలతో పని ఉండదు. అక్కడ ఏది దొరికితే దాంతో దింగుతారంతే. పోనీ మింగినోళ్ళు మింగినట్టుంటారా? వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతుంటారండి. అందుకే మన ఇండియాలోనే వీరిద్దరికి మాత్రమే మ్యాన్ ఆఫ్ ద మాసెస్ అని ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకుంటుంటారు. మరి వీళ్ళిద్దరికి తోడు ఓరమాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఇప్పటి నుంచే ఈ మూవీపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయండి. ఆల్రెడీ ఈ మూవీ షూటింగ్ 50% పూర్తి అయిపోతుందని తెలుస్తోంది. మిగిలిన 50% వార్ 2 మూవీ రిలీజ్ అయిన తర్వాత కంప్లీట్ చేస్తారని స్వయంగా మూవీ మేకర్స్ చెబుతున్నారు. ఆ 50% లో మన బాలయ్య గారి సీన్సే ఎక్కువ ఉన్నాయని తెలుస్తోందండి. ఆ సీన్స్ కోసం బాలయ్య గారు కొంచెం సన్నగా కూడా అవుతున్నారంట. సినిమా వాళ్ళకి ఇవన్నీ కామనే గానీ బట్ బాలయ్య గారు ఈ వయసులో కూడా ఇలాంటి క్యారెక్టర్ కోసం వెయిట్ లాస్ అవుతున్నారంటే గ్రేట్ అనే చెప్పుకోవచ్చు. నిజంగా ఆయన ఒక్కసారి నాది అనుకుంటే ఎంత వరకు వెళ్తారో అన్నదానికి ఇదే నిదర్శనం అండి. అందుకే బాలయ్య గారిని ఓన్లీ ఆయన ఫ్యాన్సే కాకుండా ఇండస్ట్రీలో మిగిలిన హీరో ఫ్యాన్స్ అందరూ కూడా ఇష్టపడుతుంటారు. ఇక ఎన్టీఆర్ గారి విషయానికి వచ్చేస్తే ఈయన ఒక మూవీ కోసం ఎంత కష్టపడతారన్నది నేను ప్రత్యేకించి మీకు చెప్పాల్సిన పని అయితే లేదు. ఆల్రెడీ చాలా మూవీస్ లో చూసే ఉంటారు ఈయన కష్టం. అలాంటి వ్యక్తికి ప్రశాంత్ నీల్ గారు తోడైతేనే చాలు బాక్స్ బద్దలైపోవడానికి. మరి వీరిద్దరితో పాటు బాలయ్య లాంటి పవర్ హౌస్ కూడా తోడవుతుంది కాబట్టి ఈ మూవీ ఏ రేంజ్ లో హిట్ అవుతుంది అన్నది అస్సలు ఊహించుకోలేకపోతున్నాం. నా వరకు నేను చెప్పాలంటే ఇండస్ట్రీలో ఉన్న రికార్డ్స్ అన్ని బద్దలైపోతాయండి. మరి మీరేమనుకుంటున్నారు? ఎన్టీఆర్ అండ్ బాలయ్య గారి కాంబినేషన్ లో రాబోయే ఈ డ్రాగన్ మూవీ ఏ రికార్డ్స్ ని తిరగరాయిపోతుంది అన్నది కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. సరేనా? మీరు అలా చేస్తే మేము ఇలాంటి వీడియోస్ చేయడానికి మాకు చాలా హెల్ప్ అవుతుందండి. సరేనా? సరే, మరి ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ నేను ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు మా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూసి ఎంజాయ్ చేయండి. సరే మరి, బాయ్ గాయ్స్, టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.